Next one, queue algorithms, operations NQ, DQ and display. So display ni మనం పీక్ అని కూడా కాల్ చేస్తాం. సో ఎన్క్యూ ఆపరేషన్, డిక్యూ ఆపరేషన్, డిస్ప్లే ఆపరేషన్ మీద మనం అల్గారిథమ్స్ చూద్దాం క్యూస్ కాన్సెప్ట్లో. ఫస్ట్ వన్ ఎన్క్యూ. సో ఎన్క్యూ నథింగ్ బట్ ఇన్సెట్టింగ్ ఏ వాల్యూ ఇంటూ ది క్యూ. సో క్యూలోని మనం వాల్యూని ఇన్సెట్ చేయడాన్ని ఎన్క్యూ అని కాల్ చేస్తాం. డెఫినేషన్ చూద్దాం. ఇన్ ఏ క్యూ డేటా స్ట్రక్చర్ ఎన్క్యూ ఈజ్ ఏ మెథడ్ యూజ్డ్ టు ఇన్సెట్ ఏ న్యూ ఎలిమెంట్ ఇంటూ ది క్యూ. ఒక న్యూ ఎలిమెంట్ని ఎంటర్ చేయడానికి ఎన్క్యూని యూజ్ చేస్తాం. ఇన్ ఏ క్యూ ద న్యూ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్సెటెడ్ ఎట్ రేర్ పొజిషన్. సో ఇక్కడ 2 వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. దట్ మీన్స్ పాయింటర్స్. ఇక్కడ రేర్ ఒకటి, క్యూ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇది రియర్ పొజిషన్ అనుకుంటే ఇక్కడ నుండి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాము. నెక్స్ట్ వాల్యూ అనేది డిలీషన్ అనేది ఫ్రంట్ ఎండ్ నుండి డిలీట్ చేస్తాం. ఓకేనా, అదే చెప్తున్నారు చూడండి. ఇన్ ఏ క్యూ న్యూ ఎలిమెంట్ ఈస్ ఆల్వేస్ ఇన్సర్టెడ్ ఎట్ రేర్ పొజిషన్. సో రేర్ పొజిషన్ నుండి వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాము. నెక్స్ట్ ద ఎన్క్యూ మెథడ్ takes one integer value as parameter and inserts that value into the queue. We can use the following steps into insert element into the queue. సో మనం క్యూలో ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే కొన్ని రూల్స్ మనం ఫాలో అవ్వాలి. అవేంటో 1 by 1 చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1, చెక్ వెదర్ క్యూ ఈజ్ ఫుల్. సో ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేయాలి అంటే ఆ క్యూ లిస్ట్ అనేది ఖాళీగా ఉందా లేదా మనం చెక్ చేయాలి కదా. సో అందుకోసం ఫస్ట్ వెదర్ చెక్ ది క్యూ ఈజ్ ఫుల్గా ఉన్నట్టయితే దెర్ ఈజ్ నో ఛాన్స్ టు ఇన్సెట్టింగ్ ది ఎలిమెంట్ కదా. సో రియర్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1. రియర్ ఎప్పుడైతే సైజ్ మైనస్ అయిందో సో ఆటోమేటిక్గా మన క్యూ లిస్ట్ అనేది ఫిల్ అయి ఉందని అర్థం అనమాట. సో అప్పుడు మనం ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ చేసిన పాసిబిలిటీ అనేది లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్యూ తీసుకుందాం. సో ఇక్కడ 0 1 2 ఓకేనా, ఇక్కడ 10 20 30. సో ఇక్కడ క్యూ అనేది ఫిల్ అయిపోయింది. సో దెర్ ఈజ్ నో ప్లేస్ టు ఇన్సర్టింగ్ ది అనదర్ ఎలిమెంట్. ఇక్కడ ఇంకే ప్లేసు లేదు కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేసిన పాసిబిలిటీ అనేది లేదు. సో అందుకోసం ఇక్కడ ఫస్ట్ ఇన్సర్ట్ చేయాలంటే క్యూ అనేది ఎంప్టీగా ఉందా లేదా ఫుల్గా ఉందా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే సైజ్ -1 అయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఫుల్ అయిపోయినట్టే మీనింగ్ అనమాట క్యూ అనేది. చూడండి ఇక్కడ రియర్ పొజిషన్ అనేది సైజ్ ఇక్కడ 2 ఉంది కదా. సో ఎప్పుడైతే 3 - 1 ఓకేనా, 3 - 1 ఎప్పుడైతే అయ్యిందో 2 ఓకేనా, ఈ పొజిషన్ వచ్చేసరికి మన క్యూ అనేది ఫుల్గా ఉందని ఓవర్ఫ్లో అని మెసేజ్ మనకి చూపిస్తుంది. నెక్స్ట్ స్టెప్, ఇఫ్ ఇట్ ఈజ్ ఫుల్ దెన్ డిస్ప్లే ది క్యూ ఈజ్ ఫుల్. సో ఫుల్ అయితే మనకి టికెట్ డిస్ప్లే చేస్తుంది ఓవర్ఫ్లో అయిందని. ఇన్సర్టింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఓకేనా. సో దెర్ ఈజ్ నో పాసిబుల్ టు ఇన్సర్టింగ్ ది ఎలిమెంట్ అండ్ టెర్మినేట్ ది మెథడ్. ఆ మెథడ్ నుండి టెర్మినేట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఫుల్. సో ఫుల్గా లేనట్టు అయితే దెన్ ఇంక్రిమెంట్ ది రియర్ వాల్యూ బై 1 ఓకేనా. నెక్స్ట్ రియర్ ++ అండ్ సెట్ ఏ రియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో ఇప్పుడు మనకి ఫుల్గా ఉన్నట్టయితే మెథడ్ నుండి ఎగ్జిట్ అయిపోతుంది. ఒకవేళ ఎంప్టీ ఉన్నట్టయితే మనం రియర్ వాల్యూ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఇనీషియల్గా -1తో ఉంది. సో ఇక్కడ మనం వాల్యూని ఎంటర్ చేయాలి ఎలిమెంట్ని. సో చేయాలి అంటే అప్పుడు -1 నుండి +1 యాడ్ చేస్తే ఇక్కడ పొజిషన్ అనేది 0కి వస్తుంది, రియర్ పొజిషన్ అనేది. సో వాల్యూ ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే అంటిల్ మనకి రియర్ పొజిషన్ నెక్స్ట్ ఫ్రంట్ ఈక్వల్ అయ్యేన వరకు ఓకేనా. నెక్స్ట్ రియర్ ఇంక్రిమెంట్ చేస్తే 0 + 1 సో 1 పొజిషన్కి వస్తుంది. సో ఆ ప్లేస్లో ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే ఒక వాల్యూని యాడ్ చేస్తూ దీని పొజిషన్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం. ఈ విధంగా ఎన్క్యూ యూజ్ చేసి క్యూలోని మన వాల్యూస్ని ఎంటర్ చేస్తాం. లాజిక్ చూద్దాం. చూడండి, ఫస్ట్ మెథడ్ పబ్లిక్ వైడ్ ఎన్క్యూ యూజ్ చేస్తాం. ఇక్కడ పారామీటర్ కూడా సింగిల్ వాల్యూని పాస్ చేస్తాము, ఇంటీజర్ టైపు. సో అందుకోసం ఇంట్ వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్, ఇఫ్
రియర్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1. సో ఈ లాజిక్ దేనికోసం? ఎన్క్యూ కోసం. సో ఎన్క్యూ అంటే మనం వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి. ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ క్యూ అనేది ఎంప్టీగా ఉందా ఫుల్గా ఉందా చెక్ చేయాలి కదా. సో అందుకోసం రియర్ ఈజ్ ఈక్వల్ సైజ్ -1. సో సైజ్ -1 ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్గా క్యూ అనేది ఓవర్ఫ్లో అయినట్టు, అంటే దెర్ ఈజ్ నో ప్లేస్. సో అప్పుడు మనకి మెసేజ్ ఏం ప్రింట్ అవ్వాలి? system.out.println అనేది ఒక టెక్స్ట్ డిస్ప్లే అవ్వడానికి కదా. సో క్యూ ఈజ్ ఫుల్ అనే ఒక మెసేజ్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది కానీ ఇన్సర్టింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఫుల్గా ఉండేటప్పుడు మనం ఏ ఎలిమెంట్ని కూడా ఇన్సర్ట్ చేయలేం కదా. సో ఎల్స్ ఒకవేళ క్యూ అనేది ఎంటీగా ఉంటే ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇనీషియల్గా రియరు ఫ్రంట్ కూడా -1లోనే ఉంటుంది. వాల్యూని ఇన్సర్ట్ చేసేటప్పుడు రియర్ పొజిషన్ ఇంక్రిమెంట్ అవుతుంది. వాల్యూని డిలీట్ చేసేటప్పుడు ఫ్రంట్ పొజిషన్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా. వెన్ క్యూ ఈజ్ ఇనీషియల్ ఎంటీ ఉన్నట్టయితే ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా. సో అప్పుడు ఎంటీ అయినట్టయితే మనం అప్పుడు ఫ్రంట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం కదా. అప్పుడు ఇంక్రిమెంట్ చేస్తే -1 + 1 0 అవుతుంది కదా. సో ఫ్రంట్ వాల్యూ అనేది 0కి సెట్ చేస్తాం. సో అప్పుడు మనకి వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ని 0 చేసాం కదా. ఇప్పుడు 1 by 1 వాల్యూ మనం ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయాలంటే రియర్ -1తో ఉంది కదా స్టార్టింగ్. సో ఇది ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మన ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడం అవుతుంది కాబట్టి రియర్ని ఫస్ట్ ఇంక్రిమెంట్ చేస్తాం వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి. నెక్స్ట్ వన్ ఏ ఆఫ్ రియర్. సో రియర్ యొక్క పొజిషన్ ఏ ఆఫ్ 0 అనుకుంది ఇనీషియల్గా. సో వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం. వాల్యూ 10 అనుకోండి. ఏ ఆఫ్ రియర్ ఏ ఆఫ్ 0లో వాల్యూ 10ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇన్సర్ట్ చేసిన వాల్యూ అనేది ఇన్సర్ట్ అయినట్టయితే మనకు ఒక మెసేజ్ ప్రింట్ అవుతుంది, ఇన్సర్షన్ సక్సెస్ అని. సో అలాగా లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎంతవరకు అంటే రియర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ అయ్యేంత వరకు. ఇది ఎన్క్యూ యొక్క లాజిక్. నెక్స్ట్ డీక్యూ యొక్క అల్గారిథం చూద్దాం. డీక్యూ మీన్స్ డిలీటింగ్ ఏ వాల్యూ ఫ్రమ్ ది క్యూ. సో ఒక వాల్యూని క్యూ నుండి డిలీట్ చేయాలి అంటే డీక్యూ యూజ్ చేస్తాము. సో దాన్ని ఎలా చేయాలో దీని యొక్క రూల్స్ అల్గారిథం చూద్దాం. ఇన్ ఏ క్యూ డేటా స్ట్రక్చర్ డీక్యూ ఈజ్ మెథడ్ యూజ్డ్ టు డిలీట్ an element from the queue. In the queue the element is always deleted from the front. సో మనం ఇన్సర్ట్ చేయాలి అంటే రియర్ ఎండ్ నుండి ఇన్సర్ట్ చేస్తాము. డిలీట్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ నుండి డిలీట్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు డీక్యూ మెథడ్ యూజ్ చేయాలంటే ఫ్రంట్ యూజ్ చేస్తాం. అదే చెప్తున్నారు ఇక్కడ ఫ్రంట్ పొజిషన్. ద డీక్యూ ఫంక్షన్ డస్ నాట్ టేక్ ఎనీ వాల్యూ యాజ్ పారామీటర్. సో ఇన్ ఎన్క్యూ మెథడ్ యూజ్ చేసేటప్పుడు మనం ఒక పారామీటర్ తీసుకున్నాం కదా మెథడ్లో. సో డీక్యూకి పారామీటర్ అనేది అవసరం లేదు. వీ కెన్ యూజ్ ది ఫాలోయింగ్ స్టెప్స్ డిలీటింగ్ ఎలిమెంట్ ఫ్రమ్ ది క్యూ. సో ఇక్కడ డీక్యూలో కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. సో వాటిని ఫాలో అవ్వాలి. ఫస్ట్ చెక్ వెదర్ క్యూ ఈజ్ ఎంప్టీ. సో ఇక్కడ మనకి క్యూ నుండి ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఫస్ట్ క్యూలో ఎలిమెంట్స్ అనేవి ఉండాలి కదా. ఉంటేనే అది ఇన్సర్ట్ చేయడమైనా డిలీట్ చేయడమైనా అవుతుంది కదా. సో అక్కడ ఎంప్టీగా ఉందా ఫుల్గా ఉందా క్యూ అనేది అది చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. ఈ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ -1. సో ఫ్రంట్ అనేది -1 పొజిషన్ అంటే ఇనీషియల్ పొజిషన్. సో దెర్ ఈజ్ నో ఎలిమెంట్. నెక్స్ట్ ఈ విధంగానే ఉండొచ్చు. నెక్స్ట్ ఎప్పుడైనా రియర్ వాల్యూ అనేది మనకి గ్రేటర్ దెన్ అవ్వాలి. సో అలాగైతే అక్కడ మనకి ఎలిమెంట్స్ అనేది ఉన్నట్టు. ఓకేనా. లేదంటే లేనట్టు. సో ఫ్రంట్ గ్రేటర్ దెన్ రియర్ ఉంటే కండిషన్ ఈ విధంగా ఉన్న ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ -1 ఉన్న ఇక్కడ మనకి క్యూ అనేది ఎంప్టీగా ఉన్నట్టు అని అర్థం. ఓకేనా. సో ఈ విధంగా ఉంటే అక్కడ ఎలిమెంట్స్ అనేవి ఏమీ లేవు, ఉంటేనే కదా మనం డిలీట్ చేయగలం. సో అక్కడ ఎలిమెంట్ ఏమీ లేకపోతే మనం ఇంకా ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయలేం. సో అదనమాట ఫస్ట్. సెకండ్ వన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంప్టీ దెన్ డిస్ప్లే ది క్యూ ఈజ్ ఎంప్టీ. సో ఎంప్టీగా ఉన్నట్టయితే మనకు ఒక మెసేజ్ అండర్ ఫ్లో ఆర్ క్యూ ఈజ్ ఎంప్టీ అనే మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. డిలీటింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అని. ఓకేనా. అండ్ టెర్మినేట్ ది మెథడ్. ఆ మెథడ్ నుండి టెర్మినేట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ. సో క్యూ అనేది ఎంప్టీగా లేకుండా ఎలిమెంట్స్తో ఉన్నట్టయితే డిస్ప్లే ఏ ఫ్రంట్ యాజ్ డిలీటెడ్ ఎలిమెంట్ అండ్ దెన్ ఇంక్రిమెంటెడ్ ది ఫ్రంట్ వాల్యూ బై 1. సో ఇక్కడ ఎంప్టీగా లేనట్టు అయితే ఫ్రంట్లో ఉన్న వాల్యూ అంటే ఫ్రంట్ పొజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రంట్ ఉంది, ఈ పొజిషన్ను చూడండి మరొకసారి తీసుకుందాం. సో ఫ్రంట్ ఈ పొజిషన్లో ఉంది 0 1 2 10 20 30. సో ఫ్రంట్ ఈ పొజిషన్లో ఉన్నట్టయితే ఫస్ట్ 0లో ఉంది. 0లో ఉంటే
డిఫాల్ట్గా -1 ఉంటుంది కదా, ఇంక్రిమెంట్ చేయగానే 0 పొజిషన్కి వస్తుంది. ఇందులో ఉన్న ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే 1 పొజిషన్కి వస్తుంది. 20 ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ అలా ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఫైనల్గా లిస్ట్ అనేది క్యూ అనేది ఎంప్టీ అయిన వరకు ఈ విధంగా ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎన్క్యూలోని రియర్ ఇన్సెట్ చేయాలంటే ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ డీక్యూలోని ఫ్రంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది డిలీట్ చేయడానికి. ఇది డిఫరెన్స్. నెక్స్ట్ అదే చెప్తున్నారు ఇక్కడ, డిలీట్ చేయడానికి ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేస్తాం 1 by 1. నెక్స్ట్ లాజిక్ చూద్దాం. పబ్లిక్ వైడ్ డీక్యూ. సో ఇక్కడ ఒక ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ -1 ఇక్కడ చెప్పుకున్న కండిషన్ ఇక్కడ ఇస్తున్నాము. సో ఈ విధంగా ఈ రెండిట్లో ఏ కండిషన్ ట్రూ అయినా మనకి క్యూ అనేది ఎంప్టీగా ఉన్నట్టు ఒక మెసేజ్ అనేది మనకు డిస్ప్లే చేస్తుంది, డిలీటింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అని. నెక్స్ట్ ఎల్స్ పార్ట్, system.out.println. సో మనకి ఎలిమెంట్ డిలీట్ అయిపోతే ఆ పొజిషన్ ఆ ఎలిమెంట్ని డిలీట్ అవుతుంది, డిలీటెడ్ అని వస్తుంది, దాని యొక్క పొజిషన్ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ కోసం ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేస్తాం, ఓకేనా. సో ఈ విధంగా లాజిక్ యూజ్ చేస్తాం డీక్యూకి. నెక్స్ట్ వన్ డిస్ప్లే. సో డిస్ప్లే యొక్క అల్గారిథం చూద్దాం. డిస్ప్లే అంటే ఏంటంటే ఎలిమెంట్స్ని మనం క్యూలో ఉన్న ఎలిమెంట్స్ని 1 by 1 డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఫాలో అవుతాం. ఫస్ట్ వన్, చెక్ వెదర్ క్యూ ఈజ్ ఎంప్టీ. సో ఫస్ట్ డీక్యూకైనా ఎన్క్యూకైనా నెక్స్ట్ డిస్ప్లేకైనా ఆ క్యూ అనేది ఎంప్టీగా ఉందా ఫుల్గా ఉందని చెక్ చేయాలి. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ -1. సో సేమ్ కండిషన్. సో అక్కడ ఎలిమెంట్ అనేది ఏది లేకపోతే మనకి ఎటువంటి ఎలిమెంట్ని కూడా డిస్ప్లే చేయలేము కదా. సో అందుకోసం ఇక్కడ ఎంప్టీ అయినట్టయితే మనకి ఇఫ్ ఇట్ ఈస్ ఎంప్టీ దెన్ డిస్ప్లే ది క్యూ ఈజ్ ఎంప్టీ అని ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఆ మెథడ్ నుండి టెర్మినేట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ. సో ఎంప్టీగా లేనట్టయితే దెన్ డిఫైన్ యాన్ ఇంటీజర్ వేరియబుల్ ఐ అండ్ సెట్ ది హై ఈజ్ ఈక్వల్ ఫ్రంట్. సో ఒకవేళ నాన్ ఎంప్టీగా ఉంటే అంటే క్యూలో ఎలిమెంట్స్ ఉన్నట్టు అయితే మనకి ఆ వేరియబుల్ అనేది ఐ అనే వేరియబుల్ని తీసుకుంటాం. సో ఫ్రంట్ ఉన్న వాల్యూ అనేది ఐకి అసైన్ చేస్తాం ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ఎందుకోసం ఐ వేరియబుల్ తీసుకున్నామంటే డిస్ప్లే చేయడానికి. స్టెప్ 3, డిస్ప్లే ఏ ఆఫ్ ఐ. సపోజ్ ఇక్కడ మనకి చూడండి ఇలా తీసుకున్నాం కదా, ఏ ఆఫ్ ఐ అంటే ఇక్కడ 0 ఇనీషియల్గా. సో ఏ అనేది వేరియబుల్ ఐలో స్టోర్ అయింది. సో ఏ ఆఫ్ 10 అలా వాల్యూ అనేది డిస్ప్లే అవ్వడానికి. నెక్స్ట్ అండ్ ఇంక్రిమెంట్ ఐ వాల్యూ. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో అలాగే ఇక్కడ కూడా ఐ వాల్యూ అనేది 1 ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఎంతవరకు అంటే రిపీట్ ది సేమ్ అంటిల్ ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రియర్. సో రియర్ వాల్యూ లాస్ట్ ఎలిమెంట్కి ఉన్న వరకు దాని యొక్క ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, ఓకేనా. సో ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రియర్ కండిషన్ వరకు మనకి రిపీట్ అవుతుంది ఈ టాస్క్ అనేది, ఓకేనా. లాజిక్ చూద్దాం డిస్ప్లేది. పబ్లిక్ వైడ్ డిస్ప్లే ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ ఫ్రంట్ గ్రేటర్ దెన్ రియర్. సో ఈ రెండిట్లో ఏ కండిషన్ మనకి ట్రూ అయినా సేమే కండిషన్స్ మనకి ఇక్కడ క్యూ అనేది ఎంప్టీ అనే మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ మనకి 1 by 1 ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయాలి కదా. సో ఇక్కడ ఒక లూప్ అనేది రన్ చేయాలి, దానికి ఫర్ లూప్ తీసుకున్నాం. system.out.println. సో క్యూ మనకి ఎలిమెంట్స్ ప్రింట్ చేసే ముందు ఒక టెక్స్ట్ మనకి ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది డిస్ప్లే చేయాలి కాబట్టి క్యూ ఎలిమెంట్స్ ఆర్ అని ఒక టెక్స్ట్ మనం డిస్ప్లే చేస్తాము. నెక్స్ట్ ఫర్ లూప్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్. సో ఫ్రంట్ వాల్యూని మనం ఐకి అసైన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు రియర్, ఓకేనా. కండిషన్ ట్రూ అయితే మనకు లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ ఆ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఏ ఆఫ్ ఐ అంటే ఇనీషియల్గా ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ఎంత 10 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అంటే 0 నుండి 1, 0 + 1 1. సో ఏ ఆఫ్ ఐ అంటే ఏ ఆఫ్ 1. సో ఎలిమెంట్ ఇక్కడ ఏంటుంది 20. సో 20 ఇలాగ 10 20 30 అనే ఎలిమెంట్స్ ఎన్ని అయితే ఉన్నాయి క్యూలోని అన్నీ 1 by 1 మనకి డిస్ప్లే చేస్తుంది. ఇది డిస్ప్లే ఆపరేషన్స్. ఇది క్యూ యొక్క అల్గారిథమ్స్. అందరికీ చూసిన వాళ్ళందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.